హాయ్ గాయ్స్, ఇప్పుడైతే నేను సోలార్ ఇది సోలార్ ప్లేటు సోలార్ తోటి అయితే పవర్ అయితే జనరేట్ చేయబోతున్నా. యాక్చువల్గా మనం బయట ఎండ వస్తే చేస్తాం, కానీ ఇక్కడైతే లైట్ టెస్ట్ అయితే చేద్దాం. మన దగ్గర ఉన్న లైట్లు కొన్ని యూజ్ చేసి ఆ లైట్ ఫోకస్ ఈ సోలార్ లైట్ పైన పడితే మనకి ఎంత వస్తుందో చూడాలి. హరీష్, రామ్, అది లైట్ తీసుకురా. లైట్ ఉంటుంది, చిన్న చిన్న లైట్ ఉంది కదా, చూడు చిన్న లైట్ ఉంటుంది, చూడు బుడ్డ లైటు తీసుకురా ఫాస్ట్. ఇప్పుడైతే మనం చేయబోతున్నాం ఈ సోలార్ని యూజ్ చేసి ఫ్యాన్ తిరిగిద్దో లేదు చూద్దాం. ముందైతే ఈ ఫ్యాన్ అయితే దీనికైతే అటాచ్ చేస్తున్నా చూడండి. దీనికి మనం ఫ్యాన్ కూడా తీసుకున్నాం, చాలా హెవీ ఫ్యానే, చాలా పెద్దగా ఉంది. ఇలా దీనికైతే అటాచ్ చేసేస్తున్నా. లైటు ఛార్జింగ్ లైటు దీని మీద పెట్టాం కదా. ఓకే, దీనికైతే ఇలా ఫిట్ చేసుకున్నాం. ఫ్యాన్ అయితే ఫ్యాన్ చూసారు ఎంత స్మూత్గా తిరుగుతుందో, చాలా స్మూత్గా తిరుగుతుంది. చూద్దాం. ఇప్పుడు వచ్చేసి మనకి ఎక్స్ట్రా అడిషనల్ వైర్ ఇచ్చారు కదా, ఈ వైర్ని అయితే తీస్తున్నా. యాక్చువల్గా ఈ వైర్ వచ్చేసి డీసీ మోటార్కి అయితే కనెక్ట్ చేస్తాం మనమైతే. మనకైతే ఇక్కడ వైర్ ఏదో చిన్న డ్యామేజ్ వచ్చినట్టుంది, అయినా పర్లేదు, ఇక్కడ మనకి షాక్ ఏం తగలదు కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడైతే చాలా ఈజీగా వచ్చేస్తుంది చేత్తోనే, కట్టర్ కూడా యూజ్ చేయని అవసరం లేదనుకుంటా. ఈ వైర్ అయితే ఒక వైర్ని వచ్చేసి మోటార్కి అయితే ఫిట్ చేస్తున్నా. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్, కానీ సోలార్ వర్క్ అవుతుందో లేదో చూడాలి, ఎందుకంటే మనం లైట్ ఫోకస్ తోటి చేస్తున్నాం. నాకు తెలిసి బయట సన్లైట్కి వెళ్తే ఖచ్చితంగా వర్క్ అవుతుంది, కానీ మనం లైట్లు యూజ్ చేసి ఏమన్నా వర్కౌట్ అవుతుందేమో ట్రై చేస్తున్నా. చూద్దాం ఏం జరగవద్దు. ఒకటైతే ఫిట్ చేసేసాం, ఇంకా రెండో వైర్ కూడా ఫిట్ చేస్తున్నా దీనికి. యాక్చువల్గా షోల్డరింగ్ చేయొచ్చు, కానీ మళ్ళీ మనం ఏంటంటే వేరు ఎక్స్పెరిమెంట్లో వాడతాం కాబట్టి షోల్డరింగ్ చేయట్లేదు. ఎందుకంటే షోల్డరింగ్ చేస్తే మళ్ళీ పీకాలంటే ఓడిపీకాలంటే కొంచెం కష్టం ఉంటుంది. ఇలా జస్ట్ టచ్ చేస్తే చాలు, మనకి ఈజీగా వర్క్ అవుతుంది. ఇంకొక అనదర్ సైడ్ వచ్చేసి మనకు తెలిసిందే కదా, ఇక్కడ సోలార్ ప్యానల్కి అయితే పెడదాం. దానికన్నా ముందు మనమైతే ఒక్కసారి దీని అయితే ఇలా ఇక్కడైతే సెంటర్లో నుంచో పెడుతున్నా. మీకు ఇంకొంచెం చిన్నది కట్ చేస్తాను దీన్ని, లేకుంటే ఇలా పెడదాం. ఇలా పెడితే మనకు అర్థం అనుకుంటా. ఓకే, సరిపోవచ్చు ఆల్మోస్ట్. ఇక్కడ గ్లూ గన్ అయితే మనం యూజ్ చేస్తున్నాం. ఇదైతే కొంచెం హీట్ అవ్వాలి, హీట్ అవ్వడానికి టైం ఇద్దాం. ఇంకేం లేదు, ఇది సోలార్ లైట్ మీద మనం వేస్తే ఇది పని చేస్తుందా లేదా చూద్దాం. ప్రస్తుతానికి అయితే వర్క్ అవుతుందో లేదో చూద్దాం ఒకసారి. అసలు ఫ్యాను ఎక్కడ మీ దగ్గర పెడుతున్నా, చూద్దాం జస్ట్ వర్క్ అవుద్దా లేదా. హరీష్ లైట్ ఉంటుంది, ఏమి లైట్, నేను చిన్న లైట్ ఉంది కదా.
దాంట్లో ఉంటే చూడు. ఓకే, ఇదైతే లాక్ అయినట్టు తెలుస్తుంది నాకైతే, కానీ ఇక్కడైతే తిరగట్లేదు. చూద్దాం ఒకసారి అవుద్దలేదు. ఇంట్లో చూద్దాం వెనకాల అక్కడైనా. ఓకే, దీనికి ఇలా సెట్ చేసేసాం. సెట్ చేసినాక పైన అయితే మోటార్ అయితే పెట్టడానికి చూద్దాం. ఓకే, దీని వెయిట్ అయితే బేర్ చేయట్లేదు ఇది. ఓకే, దీని అయితే నుంచి పెట్టడానికి ట్రై చేశాను కానీ బేర్ అయితే చేయట్లేదు. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే మనకి లైట్ అక్కడ ఉన్నది, చిన్న లైటు. అడుగు చూడు పతారా. ఇప్పుడు దీని మీద లైట్ వేస్తే ఇది రన్ అవుద్దో లేదో చూద్దామండి. ఇది ఇక్కడ సెంటర్లో ఇక్కడ పెడతాను మీకు. ఓకే, ఇది ఓకే. మన దగ్గర అయితే ఈ లైట్ ఉంది. ఈ లైటు ఈ సోలార్ మీద వేస్తే, ఈ సోలార్ ప్యానెల్ మీద పెడితే అది మూవ్ అవుద్దో లేదో చూద్దాం. ఎక్కువ టైం చూద్దాం. ఎక్కువ పెడుతున్నా. ప్రస్తుతానికైతే ఎలాంటి మూమెంట్ లేదు. యాక్చువల్గా సన్లైట్ వస్తుంది కాబట్టి ఇది కూడా హీట్ ద్వారా అవుద్ది అన్నారు చాలామంది. అందుకైతే ఒకసారి చెక్ అయితే చేస్తున్నా. ఇలా లైటు పెడుతున్నాం కాబట్టి హీట్ ఉంది. మోటార్ అయితే ఇంకా రన్ కావట్లేదు. చూద్దాం, దీన్ని ఇలా కాసేపు ఉంచుదాం. ఇలా ఏం జరిగిద్దో చూద్దాం. ప్రస్తుతానికైతే చూద్దాం, కాసేపు ఇలా ఉంచి ట్రై చేద్దాం. ఇది ఇలా పట్టుకోరా, ఇలా పట్టుకో. ప్యానల్ బోర్డు మీద అలానే పట్టుకో, అలానే పట్టుకో. కలిసి వైర్ కనెక్షన్ కరెక్ట్గానే ఉంది, నో ప్రాబ్లం. కానీ ఎలాంటి మూమెంట్ అయితే కనిపించట్లేదు. కలిసి మనం నెక్స్ట్ ప్రయోగం వచ్చేసి బయట చేద్దాం. బయట ఎండలో చేస్తే మనకైతే సక్సెస్ అయ్యేలా కనిపిస్తుంది నాకైతే. ఇంకా దీనికన్నా ముందు ఇంకొకటి చేస్తాను. మన దగ్గర ఇండికేటర్ లైట్స్ ఉన్నవి, అవైతే ట్రై చేస్తా.
ఈ ఇండికేటర్ లైట్ అయితే ఉంది మన దగ్గర ప్రస్తుతానికి అయితే. చూద్దాం ఇది ఒకసారి ఇదేమన్నా బ్లింక్ అవుద్దాం చూద్దాం ఈ సోలార్ ప్యానల్ తోటి. ఈ లైట్ పెడితే అవ్వట్లేదు. నాకు తెలిసి ఈ లైట్ ఎనర్జీ సరిపోవట్లేదు అనుకుంటాను. ప్రస్తుతానికైతే మన లైట్ కూడా ఏం బ్లింక్ అవ్వట్లేదు. ఒక్కసారి దీన్ని ఇలానే ఉంచి ఈ లైట్ అయితే దీనిలో పెడుతున్నా. ఇక్కడ చూడండి గాయస్, లైట్ వచ్చింది గాయస్. ఇదిగో చూడండి గాయస్, మీరు చూసారా? మీకు మధ్యలో కలెక్షన్ ఏం లేదు. ఒకసారి చూడండి, వర్క్ అవుతుంది, వర్క్ అవుతుంది గాయస్. గాయస్ గాయస్ ఇది పక్కన పెట్టండి. ఫ్యాన్ కొంచెం రన్ అవ్వట్లేదు కానీ ఇది చూడండి. ఇటు తీసే, ఇది తీసి దూరంగా పెట్టు గాయస్. మీరు చూడండి, ఇది చూడండి, ఇది దగ్గర రాగానే మీకు లైట్ వస్తుంది చూడండి. చూడండి, అంటే ఈ లైట్ ద్వారా ఎనర్జీ వస్తుంది గాయస్. కాకపోతే ఎక్కువసేపు ఉంటే మోటార్ కూడా రన్ అవుద్ది అనుకుంటాను. చూసారా గాయస్, ఎక్స్పెరిమెంట్ వచ్చేసి సక్సెస్. మీరు చూసారు కదా. మన దగ్గర ఇంకొక లైట్ ఉంది, రెడ్ లైట్ ఉంది. రామిలా పట్టుకో, రెడ్ లైట్ యూజ్ చేస్తాను. అవును, ఫ్యాన్ కొంచెం కెపాసిటీ ఎక్కువ కదా, అందుకని అవ్వలేదు. మన దగ్గర అయితే ఇంకోటి రెడ్ కలర్ అయితే ఉంది. పెడతాను, చూద్దాం. కాదు కాదు, రాలేదు. దగ్గర రాలేదు. రెడ్ లైట్ అయితే రాలేదు గాయస్ మనకైతే. ఇక్కడ ఒక్కసారి గ్రీన్ పెడదాం. పట్టుకో, ఇది పట్టుకో, ఇది రెడ్ అయితే రాలేదు. వావ్, రెడ్ నలిసి వర్కౌట్ కావట్లేదు అనుకుంటా గాయస్. మీకైతే గ్రీన్ లైట్ అయితే వస్తుంది, చూసారా? మీకు జస్ట్ ఇక్కడ ఒక చిన్న, మీరు చూసారు కదా ఈ లైట్, జస్ట్ ఇది మన చిన్న లైటు, ఛార్జింగ్ లైట్ ఇది. ఈ లైటు మీరు చూడండి, అది తీసేసి చూడండి. మీరు చూసారా, ఏం లేదు. మీరు ఇక్కడ మళ్ళీ ఏమైనా మ్యాజిక్ ఉందనుకుంటారు, ఇక్కడ ఏం లేదు, థర్మాకోల్ షీట్ తప్ప ఏం లేదు ఇక్కడ. చూడండి, మళ్ళీ ఇది లైటు సోలార్ మీనికి తీసుకురాగానే లైట్ వెలుగుతుంది. చూడండి అద్దిగా ఇక్కడ చూడండి. ఎక్సలెంట్, ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిందండి. కాకపోతే మోటార్ ఒకటికి రావట్లేదు. చూద్దాం మోటార్ని. ఇంకొకటి ఎల్లో అంట, గ్రీన్, ఎల్లో చూద్దాం. ఇక్కడ చూసారు మీకు రావట్లేదు. ఇది కూడా నలిసి లైట్ అయితే ప్రాబ్లం ఉన్నట్టుంది. మీకు గ్రీన్ అయితే వచ్చింది, వైట్ అయితే వచ్చింది, ఇంకా రావట్లా. మీకు నలిసి ఈ రెండు పని చేయలేదు అనుకుంటాను. వైట్ ఇంకొకటి ట్రై చేద్దాం. వైట్ ఇంకొకసారి ట్రై చేస్తున్నా. చూడండి గాయస్, రావట్లా. నలిసి ఈ లైట్లో ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి. ఈ లైట్ కూడా రావట్లేదు. ఇంకో లైట్ ట్రై చేద్దాం. అంటే వీటి లైట్లో కొన్ని పాడైపోయినట్టున్నాయి, కొత్తవే కానీ ఎందుకో పాడైనట్టున్నాయి. ఇది చూడండి గాయస్, ఇదేదో బ్లూ కలర్ వస్తుంది. మీకు ఇక్కడైతే క్లియర్ కనిపిస్తుంది అనుకుంటా. వావ్, ఇక్కడ చూసారు కదా, ఏం లేదు. ఇది గాయస్ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది అనుకుంటాను. కానీ ఒకసారి మోటార్ వితౌట్ ఒకసారి వద్దమ్మా, ఒకసారి మోటార్ నలిసి ఫ్యాన్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది, దానివల్ల ఏమో అవ్వలేదు అనుకుంటున్నా. ఏం చేస్తానంటే ఫ్యాన్ తీసేస్తున్నా. ఇప్పుడు ఫ్యాన్ తీసేసి ఓల్ని ఇది కొంచెం టైట్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మోటార్ ఇంకొకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నా.
మోటార్ అంటే ఇది విరిగిపోయింది. మొత్తం అవసరమేనా? సరే ఓన్లీ మోటార్ అయితే పెడుతున్నా, చూద్దాం ఏం జరిగిద్దో. ఏమవుతుందో నాకు తెలియదు. ఏమవుతుంది ఏమవుతుంది? మోటార్ అయితే పెట్టాం కానీ రన్ అయితే అవ్వట్లేదు. నేను క్లియర్ కనిపించింది ఈ బుక్లో. నాకు తెలిసి ఇంకా నువ్వేంది అదనకి అడ్డం ఉన్నారు పోయి వీడియోకి తీసుకొచ్చి తలకి అడ్డం పెట్టాడు. ఇంక చాలే గ్యాస్. నాకు తెలిసి ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది అనుకుంటాను ఒకవేళ మోటార్ రన్ కావడానికి. ప్రస్తుతానికైతే ఇదైతే ఏమి ఎలాంటి రియాక్షన్ అయితే లేదు, చూస్తున్నారు కదా. ఓకే, మోటార్ అయితే లేదు. నాకు తెలిసి దీని మోటార్ మనం చెక్ చేద్దాం. ఎక్కడికి వెళ్ళి బయట ఎండలోకి వెళ్ళి రేపు అయితే చెక్ చేద్దాం. ప్రస్తుతానికైతే లైట్ అయితే వెలుగుతుంది మనకి, చూసారు కదా. ఈ లైట్ అయితే మనకైతే వెలుగుతుంది. ఈ లైట్ కాదు, ఈ గ్రీన్ లైట్, వైట్ లైట్ కూడా అయితే వెలగడం చూసింది. మనమైతే ఎక్స్పెరిమెంట్ సక్సెస్. ఖచ్చితంగా ఈ సోలార్ ప్యానెల్ పనిచేస్తుంది. మనం ఈ సోలార్ ప్యానెల్ తోటి ఇంకా చాలా రకాల ప్రయోగాలు అయితే చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.